ఇరాన్‌లో పరాస్తు అహ్మదీ అనే ఒక 29 సంవత్సరాల ఫీమేల్ సింగర్ హిజాబ్ లేకుండా స్లీవ్‌లెస్‌లో ఆ డ్రెస్‌లో పాడిందని జెప్పి 2024 ఒక మ్యూజిక్ కన్సర్ట్‌లో పాడినందుకు ఆవిడకి ఈ 74 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. అలాగే 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళకూడదన్నారు. 2 సంవత్సరాల పాటు ఎలాంటి మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొకూడదు. ఏ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొకూడదని శిక్ష విధించారు. ఇప్పటికి ఆ 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. దీన్ని ఇప్పటికీ ఇంకా ఎత్తేయలేదు. ఈ యుద్ధంలో మునిగిపోయినటువంటి ఇరాన్ ఇప్పుడు మరి ఆవిడకి స్వేచ్ఛ ఇస్తదో లేదో తెలియదు గానీ, హిజాబ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంది కదా ఇరాన్. ఈ విషయంలోనే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు, అలాగే ఇరాన్‌లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని నిరసిస్తూ ఆ మధ్య నిరసనలు, ర్యాలీలు కూడా చేశారు ఇరాన్‌లో. అలాంటి వారందరినీ కూడా మొత్తం చంపేశారు. చాలా మందిని చంపేశారు. కొంతమంది గల్లంతు కూడా లేరు. అయితే ఇందులోనే కొంతమంది ముస్లింలు ఏమంటున్నారంటే, అసలు హిజాబ్ ధరించలేదని శిక్ష వేసినప్పుడు పాటలు కూడా పాడకూడదు కదా! అసలు అలాంటివి పెట్టకూడదు కదా! ఇస్లాంలో పాటలు పాడటం కూడా తప్పే కదా! మరి అలాంటప్పుడు మీరు నచ్చితే పాడొచ్చు, నచ్చకపోతే హిజాబ్ ధరించకపోయినా శిక్షలు వేస్తారా? ఇదేంటిది? చేస్తే మొత్తం అన్నీ ఒక దీనిగా పాటించండి, లేకపోతే మానేయండి అన్న విధంగా కొంతమంది ముస్లింలు కూడా అక్కడ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఏదైతే ఒక రూల్ పెట్టారో ఆ రూల్ ప్రకారం ముఖ్యంగా కాలేజీలైనా సరే, బయటైనా సరే హిజాబులు ధరించాల్సిందే. బురకాతో పాటు హిజాబ్ ధరించాలని. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అయితే మనం ఇంక చెప్పక్కర్లే. ఆఫ్ఘనిస్తాన్ దీనికి 10 రెట్లు దారుణంగా ఉంది. చివరికి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి కిటికీలకు కూడా పూర్తిగా గాలాడకుండా క్లోజ్ చేశారు. కిటికీలు లేకుండా ఆదేశాలు ఇచ్చారు. ఆ హిజాబ్ దగ్గర ఏదైతే కళ్ళు ఉంటాయో ఆ కళ్ళు దగ్గర 4 హోల్స్ లాగా చిన్న ఏదో వల ఉంటది కదా! ఆ విధంగా ఉన్నాయి తప్ప అసలు దారుణం. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి మహిళల పరిస్థితి అత్యంత దారుణం. ప్రపంచ దేశాలు ఇప్పుడు మాట్లాడగలగాలి.